హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీకు ఈ వీడియోలో బ్రహ్మకమలాన్ని ఎలా నాటుకోవాలో చూపించబోతున్నాను. అలాగే అది ఎలా ఉంటే త్వరగా పెరుగుతుందో కూడా మీకు టిప్స్ అనేవి కొన్ని చెప్పబోతున్నాను. ఈ వీడియోలో చూసేయండి. నేను 1 మంత్ బ్యాక్ ఒక చిన్న ఆకుని కట్ చేసి ఒక కుండి ఖాళీ ఉందని దానిలో నాటాను. అది ఇప్పుడు తొందరగానే నాటుకుంది. చాలా రోజులు పడుతుంది బ్రహ్మకమలం నాటుకోవడానికి ఆకు, కానీ ఇది త్వరగానే నాటుకుంది. ఆకు కూడా వస్తుంది పక్కన చిన్నది. చూసారా, అక్కడ చిన్నగా కనిపిస్తుంది. మనకి వేర్లు కూడా చాలా ఎక్కువ వచ్చేసాయి. చిన్నగా నాటాను నేను. 2 వైపులా కూడా చాలా వచ్చేసాయి. అందుకని నేను ఒక బ్రహ్మకమలం మొక్క కుండీ ఉంటుంది కదా, డైరెక్ట్గా అందులోనే పెట్టేద్దామని తీస్తున్నాను. కొంచెం కోకోపీట్, కొంచెం ఇసుక కలిపి పెట్టాను అనమాట. ఇంత ఫాస్ట్గా వచ్చేసింది. ఒకవేళ మీరు ఏమైనా ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి ఫస్ట్. తర్వాత మీరు ఏ మట్టిలో అయినా పెట్టుకోవచ్చు. చూసారా, మనకి చిన్న ఆకు స్టార్ట్ అవుతుంది. చూసారా వేర్లు ఎన్ని వచ్చాయో. మనకి ఆకు కూడా కనిపిస్తుంది కదా, నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఇమేజ్లో చూడండి. అలా వస్తుందన్నమాట ఆకు అనేది చిన్నగా. మనకి బ్రహ్మకమలము మొక్క ఉండదు, ఆకుతోనే వచ్చేస్తుంది. ఎంత చిన్న ఆకు నాటినా మనకి కొంచెం ముదురు ఆకు అయితే సరిపోతుంది, వచ్చేస్తుంది మనకి బ్రహ్మకమలం. కానీ పువ్వు రావడానికి మాత్రం మనకు ఒక 1 year 2 years మనకి ఆకుని బట్టి ఉంటుంది, దాని ఏజ్ని బట్టి వస్తుంది. అలాగే పక్కన ఉన్నాయి కదా, వాటికి కూడా మొన్నటి వరకు మొగ్గ నిండే. అది నేను ఊరిలో వచ్చే లోపల పాడైపోయింది, కుళ్ళిపోయింది. అంటే వాటర్ సరిగ్గా లేకనో మరి వర్షాలు ఎక్కువైపోయో తెలియదు. ఇంకోటి కూడా ఉంది, దానికి కూడా చిన్న చిన్నగా బ్రహ్మకమలంకి ఆకులు వస్తున్నాయి ఈ చిన్న కొమ్మకి. దీన్ని కూడా ట్రాన్స్ఫర్ చేద్దామని దీన్ని కూడా తీసేసాను. దీనికి కూడా వేర్లు వచ్చేసాయి కొత్తవి. చూసారా, మనకు తెలుస్తుంది కదా వేర్లు ఎలా వస్తున్నాయి అనేది. మనకి ఇంట్లో బ్రహ్మకమలం మొక్క ఉంటే చాలా మంచిది. మనం ఎలా అయితే తులసి కోటని పూజిస్తామో అలానే పూజించవచ్చు బ్రహ్మకమలం మొక్కని కూడా. విష్ణుమూర్తికి చాలా ఇష్టం కాబట్టి మనము తప్పకుండా పెట్టుకోవచ్చు. ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. మీ చుట్టుపక్కల ఎవరి దగ్గరనైనా ఉంటే చిన్న ఆకు తీసుకొనైనా పెట్టుకోండి. మంచి రోజు చూసి నాటుకోండి. ఎలాగైతే మనము తులసి కోటని పెట్టుకోవాలని చూస్తాం కదా, తిది వారము రోజు, అలా మీరు కూడా తిది వారం రోజు చూసి నాటుకోండి. ఇలా నాటేసుకున్నాను నేను. అలాగే దానికి పాత మట్టి అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి కొంత ఆ మట్టి కూడా వేసి నేను పెడుతున్నాను. అలాగే ఉల్లిపాయ తీసినవి ఉన్నాయి తొక్కలు, అవి కూడా వేసేసి కాస్త కంపోస్ట్ మట్టి వేసేస్తున్నాను. మనకి కంపోస్ట్ అయిపోతుంది. ఇది ఇన్స్టెంట్గా పనిచేస్తుంది అన్నమాట. ఈ కంపోస్ట్ అనేది మొక్కకి మంచి ఎరువులాగా పనిచేస్తుంది. అలాగే మనకి ఫర్టిలైజర్గా కూడా పనిచేస్తుంది. అవి నాని ఉంటాయి కదా వాటర్ వేసినప్పుడు, మనం మళ్ళీ టైం వాటర్ వేయగానే ఆ ఫర్టిలైజర్ అనేది ఆ వేర్లకు వెళ్ళి మంచి పోషకాలు అందించి తొందరగా ఎదుగుతుంది అన్నమాట మొక్క అనేది. మనకి పువ్వులు కూడా తొందరగా వస్తాయి అన్నమాట. అందుకని నేను ఇలా ఏ మొక్కకైనా చేస్తాను, తొందరగా ఎదుగుతుందని. మీకు ఈ టిప్ తెలియకపోతే, ఈ ట్రిక్ తెలియకపోతే ట్రై చేసి చూడండి ఒకసారి. మీరు ఇలా వేయకపోయినా ఒకవేళ వేసున్న మొక్కకైనా కాస్త మట్టి తీసేసి ఉల్లిపాయ కానీ బనానా కానీ ఏ ఫ్రూట్ వీలైనా మీరు పెట్టచ్చు. పెట్టి మట్టి వేసేయండి. ఒక 1 month తర్వాత అది కంపోస్ట్ అయిపోతుంది, ఫర్టిలైజర్గా పనిచేస్తుంది. డైలీ మన మొక్కకి ఆరోగ్యంగా కూడా ఉంటుంది. చూసారు కదా, నేను నాటేసుకున్నాను. ఆఫ్టర్ 4 daysకి మనకి చిన్నగా ఉన్నది ఎంత పెద్దగా అయిపోయిందో చూసారా ఆకు. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.